వాళ్ళు కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో అక్కడైతే ఏకంగా ఒక టీవీ ఛానల్ ఆఫీస్నే హెడ్ క్వార్టర్గా పెట్టుకున్నారట ఫోన్ ట్యాపింగ్కి, పెట్టుకుని అక్కడి నుంచి ట్యాక్ చేశారట ఇదంతా. ఇప్పుడు ఆ విషయం అయితే క్లియర్, కాకపోతే దాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసేటటువంటి వ్యవహారాలే సరిగ్గా దర్యాప్తు చేపిస్తున్నారంటే చేయించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వాడుతున్నట్టున్నారు. అది హైడ్రా అంశం పక్కకి వెళ్ళడానికి ఏమన్నా గేమ్ నడిచింది అనుకోవాలా? కొండా సురేఖతో రేవంత్ అన్న మాట్లాడించారు. హైడ్రా అంశానికి దీనికి సంబంధం లేదు నాకు తెలిసి, కాకపోతే ఆవిడ అనుకోకుండా మాట్లాడిన మాట వేరే వైపుకి వెళ్ళిపోయింది. మొత్తం మీడియా అంతా టర్న్ తీసుకునే చేసింది. వాళ్ళు చేసింది ఏం లేదు కదా, ఈవిడ నోటిదోలతో చేసినటువంటిది, దానికి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారని నేను అనుకోను. కాకపోతే మీడియాకి సెలబ్రిటీ ఇమేజ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇటు పక్కకి టర్న్ అయ్యారు. అలాగని హైడ్రానే వదిలేరు. హైడ్రా యాక్టివిటీ ఆగింది ఇక్కడ, అందువలన ఆగింది మీడియా. హైడ్రా మొన్నటి నుంచి మూసీ వైపుకి వెళ్ళిపోయింది. హైడ్రా యాక్టివిటీ ఏమైంది, కోర్టులో వచ్చిన తర్వాత మొన్న ఈ ఆదివారం చేయలేదుగా, మొన్న ఆదివారం చేయలేదు కదా దాడులు, అంతకుముందు ఆదివారం కూడా తగ్గిపోయింది క్రమంగా, చాలా వరకు తగ్గినాయి హైడ్రా యాక్టివిటీ. అంటే ఈ ఆర్డినెన్స్ కోసం ఆగారు. ఇప్పుడు ఆర్డినెన్స్ నిన్న మొన్న వచ్చింది. ఈ ఇంకోటి మూసీ పరివాహకానికి హైడ్రాకి సంబంధం లేదండి, అదేమీ ఆగరు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది ప్రస్తుతం ఏంటంటే మొన్న ఖాళీ చేసిన ఇళ్ళు వరకు కూల్చారు, మిగతా వాళ్ళకి ఇళ్ళు ఇవ్వకుండా కూలిస్తే ఊరుకోరు, అది గొడవ నడుస్తుంది. అది సారీ చెప్పేసి వెనక్కి తీసుకుంటే క్లోజ్ అయిపోయినట్టే ఇష్యూ. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మొన్న ఒక రకంగా చాలా హెల్ప్ చేసింది మొన్న వరదలు వచ్చినప్పుడు.